ఒరే ఇక పదరా చెప్తా. ఏంటండి కరెంట్ తీగని చెప్పారు, పడుకోబెట్టేసాం చూసుకోండి. ఒరే చెవులోంచి రక్తం వచ్చేలా కొట్టారంటే నిజంగానే పడుకోబెట్టేశారా? ఇప్పుడు ఏం చేయమంటారండి? ఏముందిరా, సరదాగా బాబుని సముద్రంలోకి తీసుకెళ్ళి శుభ్రంగా ముంచేయండి. ఈ బాబు చావు మరక మన చేతికి అంటకుండా ఉంటుంది. పైగా సముద్రంలో సొరచేపలకి ఫుడ్ పెట్టిన పుణ్యం మనకు కలుగుతుంది. అట్టగానండి. రే అలా చూస్తావేంట్రా, డబ్బులి. అలాగే మాయా. ఇంకా చూస్తారేంట్రా, మనోడిని త్వరగా సముద్రంలో ముంచేసి అక్కడ అలల మధ్యన సరదాగా సావు పార్టీ చేసుకుందాం. పట్టండి. చెప్పండి. ఎస్ఐ గారు, జరిగిందంతా మా వాడు చెప్పాడు కదా? చెప్పాడు. అతను ల్యాబ్ రిపోర్ట్స్ కోసం అని వెళ్ళాడు. ఇంకొంచెం టైం ఉంది, ఆ టైం వరకు వెయిట్ చేద్దాం. ఎరా లొకేషన్ దొరికిందా? లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది, కానీ అత్త ఎక్కడుందో కనిపించట్లేదు మాయ్యా. మాయ్యా, అదిగో అత్త గోడ పక్కన పిల్ల ఎలా చూస్తుందో చూడు. పద, మనం కూడా ఏం చూస్తుందో చూద్దాం. ఏం జరుగుతుంది అఖిలమ్మ అక్కడ? ఇప్పుడే ఆ ఎస్ఐ వచ్చిండాడు బావుగారు, అమ్మిని అరెస్ట్ చేసేదానికి. అమ్మిని అరెస్ట్ చేస్తారా? ఆ వెంకీగాడు రాకపోతే మ్యాగీని అరెస్ట్ చేస్తాను చెప్పాడు కదా బుల్రాజు. మరి ఇప్పుడు ఆ వెంకీగాడు రాడు కదా అత్తయ్య. మనం వెళ్దాం, మనం వెళ్ళి మ్యాగీని సేవ్ చేద్దాం. ఇప్పుడే కాదు, కరెక్ట్ గా ఎస్ఐ నా అమ్మిని అరెస్ట్ చేసి జీప్ ఎక్కిస్తుండగా అప్పుడు పోవాలా. అప్పుడు నేను ఏడవాలా, నా కూతుర్ని వదలరా బాబు అని బతిమలాడాలా. నష్టపరిహారం కింద నా నగలన్నీ తీసి ఆ బుల్లిరాజుగాడి మొహాన్ని కొట్టేసి, అబ్బో నా కోసం మా మమ్మీ ఇంత చేస్తా ఉండదని నా అమ్మి అనుకునేలా చెయ్యాలా. అప్పుడు నా అమ్మి తిరిగి నా చేతుల్లోకి వస్తాది. అప్పుడు దాకా మీరు ఎదురు చూస్తా ఉండండి. ఏమ్మా, ఏడి మీ బావా? అరే, టైం కూడా అయిపోతుంది, ఇంకా రాడేంటి? ఇప్పుడేమంటావు? తను రాలేదు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. ప్లీజ్ కాసేపు వెయిట్ చేయండి. చూసారా అమ్మాయి గారి నాటకాలు? ఇందాకేమో గుడ్లురుమి చూసింది, ఇప్పుడేమో గుడ్కలు కూడా మింగుతుంది. ఎస్ఐ గారు, మీరు ఇంకేం ఆలోచించకండి, అరెస్ట్ చేయని చెప్తాను. అలాగే. మేడం ప్లీజ్. బావుగారు, ఇప్పుడు పదండి బావుగారు. ఆగండి.
బావా ఏమైంది నీకు? ఏంటిదంతా? ఎవరో నా మీద అటాక్ చేశారు మ్యాగీ. వాళ్ళ ఆట కట్టించి రావడానికి ఈ టైం పట్టింది. సారీ. ఇట్స్ ఓకే బావా, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు మ్యాగీ. ఏమండోయ్, మీ ప్రాబ్లం గురించి తర్వాత, ముందు మా ప్రాబ్లం గురించి చెప్పండి. చెప్తాను. ఎస్ఐ గారు, ఇది ల్యాబ్ రిపోర్ట్. ఒకసారి మీరే చదివి వీళ్ళకి వివరంగా చెప్పండి. ఆరు నెలల దాకా మంచం మీద నుంచి లేవడని చెప్పినారుగా బావగారు. ఇప్పుడు ఎలా వచ్చినాడు? అదే అట్లా అర్థం కావట్లేదు. ఉండు, ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటా.